ట్రైనింగ్లో సబ్ టాపిక్ అయినటువంటి ప్లానింగ్ ప్రిపరేషన్, పీరియడైజేషన్. అందరికీ తెలిసినటువంటి ప్లానింగ్ ప్రిపరేషన్ అంటే మ్యాక్రో, మెసో, మైక్రో. జస్ట్ ఇవి మాత్రమే తెలుసు. కానీ ఒక మ్యాక్రో ఎన్ని మెసోలకి, ఒక మెసో ఎన్ని మ్యాక్రోలకి సమానం అనేది ఈ టాపిక్లో నేను కొంచెం వివరించాలనుకుంటున్నాను. దయచేసి ఒక 10 minutes నా గురించి కేటాయించినట్లయితే ఈ టాపిక్ నుంచి ఎక్కడెక్కడ ఎటువంటి సమయాల్లో ఏ డిఎస్సీల్లో, ఏ కేవీల్లో, ఎన్బీల్లో ఎటువంటి బిట్లు వచ్చాయో ఈ వీడియోలో నేను కూలంకషంగా వివరించగలుగుతున్నాను. చూడండి, ప్రణాళిక తయారీ విధానం. మేము ఏపీ డిఎస్సీ గురించి A to Z ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్సు ప్రారంభించాలనుకుంటున్నాం. May 1st నుంచి కొంచెం దృష్టి పెట్టి కొన్ని 10 నిమిషాలు మా గురించి కేటాయించినట్లయితే కొన్ని బిట్లు మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. లెట్స్ గో టాపిక్. అయితే ప్రణాళిక తయారీ విధానం మేము చెప్పేదంతా కూడా అకాడమిక్ బుక్స్ అండి. అకాడమిక్ బుక్స్ నుంచి మేము సరైనటువంటి కంటెంట్ అందించడానికి ముందుకు వచ్చాం. దయచేసి ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూస్తారని కోరుకుంటున్నాను. చూడండి, విద్యార్థులను మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి ఎంత సమయం పడుతుంది మనకు తెలుసు, చాలా సమయం పడుతుంది. నేను సబ్ టాపిక్ కింద మీకు చూపిస్తున్నాను. తొందరగా చెప్పడం కాకుండా కొంచెం మీకు అర్థమయ్యే విధంగా ప్లానింగ్ అనేది చేశాను. ఒకసారి చూడండి. అయితే అటువంటి విజయం సాధించడానికి జరిగే కృషి రోజుకి పెరుగుతున్నటువంటి పోటీతత్వం కారణంగా మనకి చాలా సమయం పడుతుందండి. ఒక అథ్లెట్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఎదగాలి అని అనుకుంటే ఖచ్చితంగా మనకి 10 సంవత్సరాల వరకు పడుతుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారండి. అకాడమిక్ బుక్స్లో ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. చూద్దాం, మంచి క్రీడాకారులను తయారు చేసే ప్రణాళిక రచించడానికి ఎన్నో కీలక అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు చదువుకోగలరు. కానీ నేను వివరించడానికి కారణం ఏంటంటే అలా స్టెప్ బై స్టెప్ అంటే మీకు తొందరగా కొంచెం అర్థమవుతుందనే కాన్సెప్ట్. ఒక విద్యార్థి క్రీడల పట్ల ఆసక్తి చూపినప్పుడు అతనికి మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దే వ్యాయామం కష్టం. అది మనందరికీ తెలుసు. అయితే ఆ విద్యార్థిని ఏ స్థాయి క్రీడాకారులు అభివృద్ధి చేయాలనే విషయం ఎన్నో అంశాలపైన ఆధారపడుతుంది. చూడండి, ఇక్కడ ఒక బిట్ రావచ్చు, బిట్ కూడా పెట్టాలి. ఎలా రావచ్చు? ఒక క్రీడాకారుడికి అభివృద్ధి చేయాలనే విషయంలో ఎన్ని అంశాల మీద ఆధారపడి ఉంటుంది చెప్పొచ్చు. చూడండి, అతని శరీర పరిమాణం, ఎదుగుదల, వంశపారంపర్యం, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, మానసిక సమతుల్యం, ఆర్థిక స్తోమత, క్రీడలలో రాణించాలనేటువంటి తపన, ఇంట్రెస్ట్. ఓకే, అతని శరీర పరిమాణం, బాడీ మాస్, ఎదుగుదల, గ్రోత్, వంశపారంపర్యత, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, మానసిక సమతుల్యం, సైకలాజికల్ స్టెబిలిటీ, ఫైనాన్షియల్ స్టేటస్, ఇంట్రెస్ట్. ఇవన్నీ కూడా ఒక క్రీడాకారుడికి అభివృద్ధి చెందడానికి అభివృద్ధి కావాల్సినటువంటి అంశాలు. ఇందులో బిట్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నాడంటే ఇందులో రాస్తూ ఇందులో కానీ ఇస్తాడు. స్పీడ్ ఇచ్చాడు అనుకోండి, ఇది ఇస్తూ ఈ 3 ఇచ్చాడు, ఇది ఒకటి యాడ్ చేశాడు. అప్పుడు మీరు బిట్ ఫ్రేమ్ చేయాలి. స్పీడ్ అనేది సంబంధం లేదు. ఇలాంటి బిట్ మీద మనం కొంచెం దృష్టి పెట్టినట్లయితే కూలంకషంగా బిట్ని ఆన్సర్ కరెక్ట్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్, ఒక సామాన్య క్రీడాకారుడు ఒక అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి ఎన్నో సంవత్సరాల కృషి అవసరం. ఇంతకుముందే చెప్పాను. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులను అధ్యయనం చేసిన పరిశోధకులు పరిశీలన ప్రకారం ఒక వ్యక్తి ఒలింపిక్ స్థాయి క్రీడాకారులు ఎదగడానికి సుమారు 10 సంవత్సరాల నుంచి 10,000 గంటలు శ్రమించవలసి వస్తుంది. ఇది నేను చెప్పింది కాదు, అకాడమిక్ బుక్స్లో ఉంది. మేబీ కొత్త ఫ్రేమ్ అవ్వచ్చు. బిట్టు చూద్దాం ఎంతవరకు ఉంటుందో. నెక్స్ట్, కాబట్టి మంచి క్రీడాకారులను తయారు చేయడానికి దీర్ఘకాలిక క్రీడా ప్రణాళిక శాస్త్రీయ దృక్పథంతో తయారు చేసి అమలు పరిచినట్లయితే
ఖచ్చితంగా ప్లేయర్ ఇంటర్నేషనల్ స్థాయి అప్రోచ్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్, వేగం బలం ఎక్కువసేపు వ్యాయామం చేయగల లక్షణం, శరీర అవయవాల మధ్య సమన్వయం, అవసరానికి అనుగుణంగా శరీర ప్రయాణ దిశలను వేగంగా మార్చుకోవడం, శరీరం ఒదిగే అంటే సాగే వంటి అనుబంధ అంశాలను ఎప్పటికప్పుడు పరీక్షించుకొని ఒక రిజిస్టర్లో ఒక వ్యాయామ విద్యా ఉపాధ్యాయుడు దాన్ని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. స్పీడు మనందరికీ తెలుసు. బలమైన స్ట్రెంత్, ఎక్కువసేపు వ్యాయామం చేయగలిగినటువంటి లక్షణం అంటే ఎండ్యూరెన్స్. శరీర అవయవాల మధ్య సమన్వయం, కోఆర్డినేషన్, అవసరానుగుణంగా శరీర ప్రయాణ దిశ మార్చుకోవాలంటే ఎజిలిటీ. ఓకేనా? ఇవన్నీ కూడా కొంచెం టర్మ్స్ అనేది మనం కొంచెం నేర్చుకోవాలంటే ఫిజికల్ ఎడ్యుకేషన్లో. తెలుగు కంటే ఇంగ్లీష్ కొంచెం ఈజీగా ఉంటుంది, మనం చూద్దాం. ఇవన్నీ కూడా క్లాస్లోనే ఏ టు జెడ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో మీరు మరింత క్షుణ్ణంగా తెలుసుకుంటారు. తర్వాత వేగం, స్పీడ్, బలం స్ట్రెంగ్త్, ఎక్కువసేపు వ్యాయామం చేయగల లక్షణం ఎండ్యూరెన్స్, శరీర అవయవాల మధ్య సమన్వయం కోఆర్డినేషన్, అవసరంలో ఉన్న శరీర ప్రయాణ దిశను వేగంగా మార్చుకునే కెపాసిటీ అనేది ఎజిలిటీ. శరీరం ఒదిగే మరియు సాగే గుణం ఫ్లెక్సిబిలిటీ. దీన్ని తెలుగులో ఇంకొక విధంగా పిలుస్తారు వశ్యత, ఫ్లెక్సిబిలిటీ. ఇది ఎప్పటికప్పుడు ఒక వ్యక్తి తాలూకా ఈ స్టాండర్డ్స్ అనేవి కూడా అన్నీ కూడా రికార్డులో నమోదు చేయవలసి ఉంటుంది ఒక వ్యాయామ ఉపాధ్యాయుడు. ఓకేనా? నెక్స్ట్, అయితే అధునాతన పరికరాలను నిర్వహించే కార్డియోవాస్కులర్ సామర్థ్యం పరీక్షలు, మానసిక దృఢత్వాన్ని నిర్ణయించే పరీక్షలు, శరీర ఎదుగుదల వంటి తదితర పరీక్షలను కూడా తరచుగా నిర్వహించి తదనుగుణంగా అంటే అధునాతనమైనటువంటి పరికరాలతో ఇప్పుడు ఒక వ్యక్తికి అది కూడా అందించినట్లయితే తన తాలూకా ట్రైనింగ్ అనేది సులభతరంగా అయ్యి ఎంత అవుట్కమ్ రావాలో ఆ వ్యక్తి నుంచి అంత అవుట్కమ్ వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడంతా చేసేది, ఇప్పుడంతా మాట్లాడేది ఒక ఇంట్రడక్షన్ మాత్రమే. ట్రైనింగ్ సైకిల్స్ మనందరికీ తెలిసినటువంటి ట్రైనింగ్ సైకిల్స్ ఏంటంటే మ్యాక్రో సైకిల్, మెసో సైకిల్ మరియు మైక్రో సైకిల్. ఒక సంవత్సరం అబౌవ్ ఉంటే మ్యాక్రో సైకిల్ అని, 6 months 4 to 6 months ఉంటే మెసో సైకిల్ అని, 10 days ట్రైనింగ్ ప్లాన్ ఉంటే మైక్రో సైకిల్ అని మాత్రమే మనకు తెలుసు. చూడండి, ఇక్కడ అసలు ఎందుకు ఈ ట్రైనింగ్ సైకిల్ అని ఒక క్రీడాకారునికి ఒక పెద్ద పెద్ద ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఏర్పాటు చేస్తారని అనుకుంటే, ఈ ట్రైనింగ్ సైకిల్స్ వల్ల ఆప్టిమల్ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ అవుతుందండి. ఇక్కడ ఇంప్రూవ్మెంట్ అండి, సారీ తెలుగు పదాలు కొంచెం ఇవే, ఇంప్రూవ్మెంట్ అంటే అర్థంలో సపోజ్ ధోని ఉన్నారనుకో, ఎంత కామ్గా ఉంటే అంత అవుట్కమ్ అనేది బయటకు వస్తుంది. అదే కోహ్లీ ఉన్నారనుకోండి, ఎంత అగ్రెసివ్గా ఉంటే అతను ఉండేటటువంటి ఆప్టిమమ్ అవుట్కమ్ అనేది వస్తుంది. ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఎక్స్పర్ట్స్కి తెలుస్తాయి. తర్వాత డెఫినెట్గా క్లైమాక్స్లో కాంపిటీషన్ సీజన్లోని పోటీతత్వం అయితే పెరుగుతుంది. అఫ్కోర్స్ 1 year 2 years ట్రైనింగ్ షెడ్యూల్ చేసిన తర్వాత యాక్ట్గా ఇంటర్నేషనల్కి వెళ్ళిపోతారు అనుకుంటే అది అవాస్తవం. అయితే ఖచ్చితంగా పోటీ మాత్రం ఇస్తున్నాడు ట్రైనింగ్ సైకిల్ ఇలా పీరియడ్ చేసినందువల్ల. ఈ రెండు మాత్రం మనకి చాలా ఇంపార్టెంట్. అంటే అసలు ట్రైనింగ్ సైకిల్ అనేది ఎందుకు నిర్వహిస్తారు, ఒక విద్యార్థికి ఎందుకు నిర్వహిస్తారు అంటే ఈ 2 పాయింట్లు ఉంటే ఖచ్చితంగా మనం ఆప్షన్ కట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉంచుకోవాలండి. చూడండి,
ఒక మెసోసైకిల్ అవ్వాలంటే 10 మైక్రో సైకిల్స్ కూడా అవ్వచ్చు. ఇక్కడ డిఫరెన్స్ అనేది మనం ఎక్కడైతే మనకి బిట్స్ వస్తాయో వాటి గురించి చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. చూడండి, వార్షిక ప్రణాళిక మ్యాక్రో సైకిల్ 1 ఇయర్ ప్లాన్. ఒక సంవత్సర క్రీడా ప్రణాళిక తయారు చేయడానికి అవసరమైన అంశాలను పరిశీలిద్దాం. ప్రణాళిక ఒక సంవత్సరం తయారు చేసినప్పుడు సంవత్సర కాల శిక్షణ ప్రణాళిక మైక్రో సైకిల్ కూడా అంటాం. అర్థమవుతుందా మీకు? చూడండి, దీంట్లో ఒక డిఫరెన్స్ కూడా చెప్తాను. దాన్ని అమలుపరచడానికి ఒక సంవత్సర కాలాన్ని కొన్ని మెసోసైకిల్ మధ్య తరగతి సైకిల్స్ అంటారు. మెసోసైకిల్స్ అంటే మధ్య తరగతి సైకిల్స్గా విభజించుకోవచ్చు. చూడండి, అది ఎలాగా విభజించాలి, మ్యాక్రో సైకిల్ అంటే ఏ విధంగా విభజించాలనేది ఒకసారి చూద్దాం. ఒక మ్యాక్రో సైకిల్ అంటే 1 ఇయర్ చెప్పాం కదండి, దాంట్లో ప్రిపరేషన్ పీరియడ్ అనేది 5 to 6 months ఉంటుంది అనమాట. ఇది మొత్తం అకాడమిక్ బుక్. ప్రిపరేటరీ పీరియడ్లో 5 to 6 months. అందులో ఎందుకు ప్రిపరేటరీ పీరియడ్లో ఎన్ని భాగాలు ఉంటాయో చూద్దాం. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. ప్రిపరేటరీ పీరియడ్ ఒక మ్యాక్రో సైకిల్లో ప్రిపరేటరీ పీరియడ్లో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఈ విధంగా వర్గీకరిస్తూ ఒక ప్రిపరేటరీ పీరియడ్. చూడండి, ఫేజ్ 1లో ఇంక్రీజ్ ఇన్ ట్రైనింగ్ వాల్యూమ్ బట్ వెరీ లెస్ ఇంక్రీజ్ ఇన్ ట్రైనింగ్ ఇంటెన్సిటీ. నాకు కొన్ని వాక్యాలు మీకు తెలియాలండి. అసలు ఇంటెన్సిటీ అంటే ఏంటి, వాల్యూమ్ అంటే ఏంటి, లోడ్ అంటే ఏంటి, ఈ మూడింటికి అర్థం తెలియాలి. ఇంటెన్సిటీ సింపుల్ ఉదాహరణకు నేను చెప్తాను చూడండి. ఇంటెన్సిటీ అంటే ఏంటో సరే అక్కడ ఖాళీ ఉంటే అక్కడ చూద్దాం. ఇక్కడ నేను ఖాళీ ఉంది కాబట్టి ఇక్కడ దీన్ని తీసుకుంటున్నాను. ఏ అథ్లెట్, బి అథ్లెట్, ఇద్దరు అథ్లెట్లు ఉన్నారు. ఓకే, ఒక వ్యక్తి 100 మీటర్స్ ఒక వ్యక్తి 15 సెకండ్స్, 14 సెకండ్స్, 15 సెకండ్స్, 14 సెకండ్స్ ఇలా చేసుకుంటూ 4 times చేసేది. బిఏ అథ్లెట్ 12 సెకండ్స్, 13 సెకండ్స్, 14 సెకండ్స్, 11 సెకండ్స్ చేసేది. ఇక్కడ ఇంటెన్సిటీ అనేది ఎవరికి ఎక్కువ ఉందని చెప్పవచ్చు మీరు? అంటే ఎవరు అంత ఇంటెన్సిటీగా పరిగెత్తారు? ఈ అబ్బాయి, ఈ అథ్లెట్ క్యాజువల్గా పరిగెత్తాడు. ఈ అథ్లెట్ చాలా ఎమోషనల్గా ఇంటెన్సిటీగా పరిగెట్టినట్టు. అంటే చూడ అబ్జర్వ్ చేశారండి, 15 సెకండ్స్ 14 సెకండ్స్కి వచ్చేటప్పటికి ఇంటెన్సిటీ కొంచెం తక్కువ ఉంది. 12 సెకండ్స్ 13 సెకండ్స్ 11 సెకండ్స్ వచ్చి చూడండి, 4th పీరియడ్ ఇంకా ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంది. ఇంటెన్సిటీగా పరిగెట్టాలని చెప్పచ్చు. ఓకేనా, అర్థమైందండి మీకు? ఇంటెన్సిటీ త్వరగా మీనింగ్ అర్థమైందా? ఇప్పుడు ఇదే కోణంలో వాయువు చెప్తాం చూడండి. ఒక 4 times వేసుకునేటప్పుడు మనం ఇంటెన్సిటీ క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ అబ్బాయి 15 సెకండ్లు ఈజీగా 10 రిపిటేషన్ చేస్తాడు. కానీ ఈ అబ్బాయి ఇంటెన్సిటీతో అన్ని రిపిటేషన్లు చేయలేడు. 9 రిపిటేషన్లు చేశాడు అనుకోండి. ఇప్పుడు 10 చేసినటువంటి వ్యక్తికి ఇక్కడ ఎక్కువ రిపిటేషన్ అనేది ఎవరు చేశారండి? ఏ క్యాలిక్యులేట్ చేశారు. దీన్ని వాల్యూమ్ అంటారు. ఓకేనా, వాల్యూమ్ అంటారు. అంటే బార్బార్ అంటే ఒకసారి ప్రతి ఎన్నిసార్లు చేశాడనేటటువంటి కొలమానమే వాల్యూమ్. అయితే మీకు వాల్యూ ఇంటెన్సిటీ అర్థమైంది అనుకుంటాను. లోడ్ అంటే ఒక వ్యక్తి 12 సెకండ్స్, 13 సెకండ్స్, 11 సెకండ్స్, 10 సెకండ్స్, 10.5, 11 సెకండ్స్ అంటే చాలా ఇంటెన్సిటీతో, అంటే ఒక ఇంటెన్సిటీతో పరిగెట్టేటప్పుడు యాక్చువల్గా లోడ్ అనేది ఆటోమేటిక్గా వాటి త్వరగా బాడీలో ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఈజీగా ఒక చిన్న కేజీ బరువు
పట్టుకొని 10 సెట్స్ చేయండి, మీకు లోడ్ ఎంత పెరుగుతుందో చూద్దాం. అంటే ఇంటెన్సిటీ పెరిగేటప్పుడు ఆటోమేటిక్గా లోడ్ అనేది ఎక్కువ అవుతుంది, ఆ అథ్లెట్కి లోడ్ అనేది ఎక్కువ. వాల్యూమ్ కాదండి, వాల్యూమ్ పరిమాణం కాదు, ఇంటెన్సిటీ లోడ్ అనేది చాలా దగ్గర సంబంధం ఉందని చెప్పుకోవచ్చు అండి. అర్థమైందా మీకు? లోడ్ అంటే ఏంటి, ఇంటెన్సిటీ అంటే ఏంటి, వాల్యూమ్ అంటే ఏంటి. ఇప్పుడు వెళ్తామా కాబట్టి ఓకే చూడండి. ఫేజ్ 1 ఇంక్రీజ్ ఇన్ ట్రైనింగ్ వాల్యూమ్ అంటే రిపిటేషన్ ఎక్కువ చేయమంటున్నాడు. వెరీ లెస్ ఇంక్రీజ్ ఇన్ ట్రైనింగ్ ఇంటెన్సిటీ, వాటికి ఎటువంటి లోడ్ వేయొద్దని అంటున్నాడు. నువ్వు తొందరగా రావాలని చెప్పొద్దని అంటున్నాడు. ఎందుకంటే ఫేజ్ 1లో అందరూ కూడాను ఎక్కువ పార్టిసిపేషన్ ఉంటుందండి. పార్టిసిపేషన్ ఎక్కువగా ఉండడం ఫస్ట్లోనే వాళ్ళకి ఇంటెన్సివ్ లోడ్ మనం కానీ చేసినట్లయితే రేపటి నుంచి అలా రావడం మానేస్తారు. అందుకు చాలా తక్కువ ఇంక్రీజ్ ట్రైనింగ్ ఇంటెన్సిటీ చాలా తక్కువ ఏమంటున్నాను. అయితే ఎందుకు ఫేజ్ 1లో ఎందుకు అంత తక్కువ ఏమంటున్నాడు అంటే రీగెయిన్ ప్రీవియస్ ట్రైనింగ్ స్టేట్. అంటే ఒక అథ్లెట్ ఒక మ్యాక్రో సైకిల్ అయిపోయిన తర్వాత ఒక ట్రాన్సాక్షన్ పీరియడ్ ఉంటుంది, ఆ తర్వాత సంపాదించినటువంటి రీగెయిన్ ప్రీవియస్ ట్రైనింగ్ స్టేట్ ఆడు ఎంతైతే సంపాదించాడో మళ్ళీ నెమ్మదిగా ఆ స్ట్రెంత్ అనేది ఉంచుకోవడానికి చాలా తక్కువ ట్రైనింగ్ ఇంటెన్సిటీ ఇవ్వమని ఫేజ్ 1లో చెప్తున్నాడు. తర్వాత ప్రీవియస్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అంటే ఒక జంపర్ ఉన్నాడు, ఒక జంపర్ ఆడికి ఏం కావాలి, కాఫ్ మజిల్ అనేది చాలా యాక్యురేట్గా ఉంచుకోవాలి. అర్థమవుతుందా? యాక్యురేట్గా ఉంచుకోవాలి. అలాగే కొన్ని స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్, ఒక వెయిట్ లిఫ్ట్ ఉన్నాడు అనుకోండి, వెయిట్ లిఫ్ట్కి ఏం కావాలి, తక్కువ రన్ చేసినట్లుగా అంటే బాడీ బిల్డింగ్ కావాల్సినటువంటి ఎక్సర్సైజ్ వాళ్ళకి నేర్పించాలి. ఇలాగే స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ ఆఫ్ పెర్ఫార్మెన్స్. తర్వాత డెవలప్ జనరల్ మోడల్ ఎబిలిటీస్ లైక్ బేసిక్ ఎండ్యూరెన్స్, జనరల్ స్ట్రెంత్, ఫ్లెక్సిబిలిటీ, ఎక్స్ట్రా ఇవన్నీ కూడా ఇందులో వస్తాయని చెప్తున్నాడు. అంటే ఎక్కువ ఇంక్రీజ్ ట్రైనింగ్ వాల్యూమ్, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి ఆడుకోమని చెప్తున్నాను. అంటే వాల్యూమ్ ఎక్కువ ఉండాలి కానీ ఇంటెన్సిటీ తక్కువ ఉండాలి. పార్టిసిపేషన్ ఓన్ బాడీ వెయిట్, పార్టిసిపేషన్ చేస్తే చాలు, వాల్యూమ్ ఎక్కువ చేయించండి, ఇంటెన్సిటీ ఇవ్వద్దని అంటున్నాడు ఫేజ్ 1. ఫేజ్ 2లో ఏమంటున్నాడు, హై ట్రైనింగ్ వాల్యూమ్ అండ్ సేమ్ లోడ్ పెర్ఫార్మెన్స్ రిలేటెడ్. అంటే ఇక్కడ ఏడు చెప్పాడు, హై ట్రైనింగ్ వాల్యూమ్ ఓకే 10 సెట్లు చెప్పండి, కానీ ఆ లోడ్ ఎందులో ఉండాలి, ప్రీవియస్ స్ట్రెంత్లో ఏవైతే గెయిన్ చేశాడో దాంట్లో మాత్రమే లోడ్ ఇవ్వండి. ఓకే, ఒక బాక్సర్కి వచ్చి ఒక 100 మీటర్స్ పరిగెట్టమంటాడు, ఏం చేయలేడు. ఓకే, బాక్సర్ కాడికి ఏం చేయాలి, వాడికి ట్రెపీజియస్ మధ్యలో పవర్ని పెంచుకోవాలి, అంతే కదా. ట్రెపీజియస్ మధ్యలో పవర్ పెంచుకున్నట్లుగా వాడికి కావాల్సినటువంటి స్ట్రెంత్ ఇవ్వమని చెప్తున్నాడు. ఇక్కడ ఏంటంటున్నాడు, సేమ్ లో పెర్ఫార్మెన్స్ రిలేటెడ్, వాడు ఎందులో అయితే పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడో లాస్ట్ టైము ఎందులో అయితే గెయిన్ చేశాడో వాటిని మాత్రమే వాడు లోడ్ ఇవ్వమన్నాడు. ఓకే, ఇక్కడ బేస్ దిగి వచ్చేటప్పుడు షార్ట్ డిక్రీజ్ ఇన్ ట్రైనింగ్ వాల్యూమ్ అంటే ఎంత తక్కువ వాల్యూమ్ అనేది తగ్గించమంటున్నాడు. అదే కోణంలో ఇంక్రీజింగ్ ట్రైనింగ్ ఇంటెన్సిటీ ఎందులో స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్. ఓకే, 100 మీటర్స్ నీకు 20 సెకండ్స్లో 20 సెకండ్ రావాలంటే ఈజీగా చేస్తాను, కానీ 11 లోపు వెయ్యి రావాలంటే ఓ 2-3 సెకండ్స్తోనే వాడి ఇంటెన్సిటీ లోడ్ ఎక్కువైపోయి అయిపోయింది. దీనికి డిఫరెన్స్ అనేది గమనించమంటున్నాడు ఫేజ్ 3. ఓకేనా, ప్రీ కాంపిటీషన్ పీరియడ్ ఇది అకాడమిక్ బుక్లో కొత్తగా యాడ్ చేశారంటే ప్రీ కాంపిటీషన్. యాక్చువల్గా ప్రిపరేటరీ పీరియడ్, కాంపిటీషన్ పీరియడ్, ట్రాన్సాక్షన్ పీరియడ్ అనేది అటువంటి 3 ఉన్నాయి. ఇప్పుడు అకాడమిక్ బుక్స్ మీరు చూసినట్లయితే ప్రీ కాంపిటీషన్ పీరియడ్ అనేది 2 to 4 months ఉండాలని. అయితే ప్రీ కాంపిటీషన్ పీరియడ్ అనేది మనం ఎన్సిటీ బుక్స్లోనే కొత్తగా చేర్చడం అయితే
జరిగింది. దీనికి 2 to 4 months అండి. కొంచెం జాగ్రత్తగా ఈ మాత్రం కొంచెం ఇది కొత్తగా చేరింది కాబట్టి పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే క్రీడా సంబంధిత రచనలు సమయాలు ఉపయోగిస్తారు. ఉదాహరణకు సమాజ దశలో సాధించిన వేగలను అధిగమించడానికి ప్రత్యేకంగా అంటాడి పోరాటం. ఈ పీరియడ్లో ఏం నేర్పుతారు అంటే సింపుల్గా ఉదాహరణ ఈ పీరియడ్లో అంటే ఎట్లా పోటీతత్వం ఇవ్వాలి, మనం ఓడిపోయినా సరే లాస్ట్ చివరి వరకు ఎలా ఫైట్ చేయాలనేటటువంటి మెలకువలు ఇందులో నేర్పుతారట. ఓకేనా? ప్రీ కాంపిటీషన్. అలాగే కాంపిటీషన్ మనకు వచ్చినట్లయితే మనకి హై టు మ్యాక్సిమం ట్రైనింగ్ ఇంటెన్సిటీ, లావర్ ట్రైనింగ్ వాల్యూ. ఇక్కడ గమనించాలంటే ఎక్కువ మ్యాక్సిమం ట్రైనింగ్ ఇంటెన్సిటీ ఏమంటున్నాడు, వాల్యూ తక్కువైనా పర్వాలేదు, వాడికి కాంపిటీషన్లో 11 ఒక స్ప్రింటర్ 100 మీటర్స్ స్ప్రింటర్ 11 పాయింట్ బెట్ చేయమని అంటున్నాడు. నువ్వు ఎంత తక్కువైతే అంత చేయి, నో ప్రాబ్లం, వాల్యూతో సంబంధం లేదు, ఇంటెన్సిటీతో చేయమని అంటున్నాడు ఇందులో కాంపిటీషన్ పీరియడ్. తర్వాత టాక్టికల్ స్కిల్స్ డెవలప్మెంట్ అంటే కొంతమంది టాక్టికల్ స్కిల్స్ కాంపిటీషన్ పీరియడ్లో పెంచుతారు. ఎందుకంటే కొంతమంది ఏముండదండి అంటే ఎదుటి వ్యక్తికి జరిపించాలి, ఏముంది ఆడి స్కిల్ అని తెలుసు, కానీ మైండ్ సెట్ దెబ్బతీయడానికి టాక్టికల్ స్కిల్స్ అనేది కాంపిటీషన్ పీరియడ్లో వాళ్ళకి నేర్పుతారు. అయితే ఇక్కడ మనం బిట్ ఏ విధంగా మోడల్లో మనం చూడాలి. ఇక్కడ చాలా కొత్త టాపిక్గా కాంపిటీషన్ పీరియడ్, ప్రీ కాంపిటీషన్ పీరియడ్, ప్రిపరేటరీ పీరియడ్లో ఫేజ్ 1 మీకు ఎంత ఇంటెన్సిటీ ఇవ్వాలి, వాల్యూ ఎంత ఇవ్వాలి అనేటటువంటిది కొత్త ట్రెండ్ అండి. మీరు బాగా గమనించాల్సింది కాంపిటీషన్ పీరియడ్లో హై టు మ్యాక్సిమం ట్రైనింగ్ ఇంటెన్సిటీ, లావర్ ట్రైనింగ్ వాల్యూ అండి. ఇది గుర్తుపెట్టుకోవాలండి. అంటే హై టు మ్యాక్సిమం ట్రైనింగ్ ఇంటెన్సిటీ నువ్వు ఎంతకాలం నాకు వెళ్ళి కానీ వాల్యూతో సంబంధం లేదు. నువ్వు 2 రౌండ్లు అడిగి కానీ నాకు టైమింగ్ ఇచ్చేది 11లో బెట్ చేసి అని చెప్పేటటువంటి గుణం అనేది అర్థమవుతుంది. దీని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేయాలి. తర్వాత నెంబర్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ కాంపిటీషన్స్ అంటే ఎక్కువ కాంపిటీషన్లో పార్టిసిపేషన్ ఎక్కువ అవకాశాలు ఈ పీరియడ్లో వాళ్ళకి ఇస్తారట. తర్వాత హార్మోనియస్ ఇంటర్ రిలేషన్స్ అమాంగ్ వేరియస్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అంటే వాళ్ళకి ఎంత స్థాయిలో కాంపిటీషన్ పీరియడ్లో ఎంత స్థాయిలో మీరు ఇంటెన్సిటీ అక్కడ పెర్ఫార్మెన్స్ చేయగలిగితే అంత చేయండి, ఇందులో నో ప్రాబ్లం. అంటే కాంపిటీషన్ పీరియడ్ ఎక్కువ అవకాశాలు ఇచ్చేటటువంటి అవకాశాలు అయితే ఈ పీరియడ్లో ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారండి. ఆ తర్వాత ట్రాన్సాక్షన్ పీరియడ్ లాస్ట్. ట్రాన్సాక్షన్ పీరియడ్ వచ్చేటప్పటికి నాట్ మోర్ దెన్ 4 to 6 weeks. ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి ఖచ్చితంగా ఈ నెంబర్ 1 అని గుర్తుపెట్టుకోవాలి. ట్రాన్సాక్షన్ పీరియడ్ అనేది నాట్ మోర్ దెన్ 4 to 6 weeks అంటే 4 నుంచి 6 వారాలు పెంచకూడదు అన్నారు. ఫర్ రికవరీ అండ్ రిలాక్సేషన్ దేనికి ట్రాన్సాక్షన్ పీరియడ్. రెస్ట్ పీరియడ్ అని కూడా అంటున్నాడు. రెస్ట్ పీరియడ్ ఓకేనా, అది ఎందుకు పెంచకూడదు 4 to 6 weeks. అయితే మీకు కేబీలో ఒకటి ఇచ్చాడు కేంద్రీయ విద్యాలయం. ఈ ట్రాన్సాక్షన్ పీరియడ్ ఎన్ని నెలలు మించితే ఒక విద్యార్థి పెర్ఫార్మెన్స్ 0 అయిపోతున్నాను. విద్యార్థి యొక్క పెర్ఫార్మెన్స్ 0 అయిపోతున్నాను. ఎవరికైనా తెలుసుంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఆన్సర్ నేను చెప్తాను తర్వాత. ఓకేనా? ఇప్పుడు ఒకసారి అయిపోయిందండి. ఇంకొకసారి చూద్దాం. మీకు ఎక్కడెక్కడ స్ట్రెస్ ఉన్నారనేది నేను చెప్తాను. ప్రణాళిక అంటే అసలు ప్రణాళిక ఏ విధంగా తయారు చేస్తారు, ఎందుకు తయారు చేస్తారు ఫస్ట్ క్వశ్చన్. ఓకే, తర్వాత అయితే అసలు ప్రణాళిక ఒక విద్యార్థికి ఏ అంశాల మీద ఆధారపడుతుంది? వాటికి ఎదుగుదల చూడండి, ఇక్కడ స్పీడ్ నేను రాశాను కదండి, ఇవ్వచ్చు. ఈ క్రింది వాటిలో విద్యార్థి యొక్క అభివృద్ధికి కావాల్సినటువంటి అంటే క్రీడలో రాణించాలనేటువంటి ఏంటండి ఒక్క నిమిషం
ఒక విద్యార్థి క్రీడాకారుని అభివృద్ధి చేయాలంటే ఏ అంశాల మీద ఆధారపడి ఉంటుంది? ఈ క్రింది వాళ్ళు ప్లాన్ చేయాలంటారు. ఇవన్నీ ఇస్తాడు తెలియకుండా ఎదుగుదల ఇచ్చి దానికైనా స్పీడ్ ఇస్తాడండి. స్పీడ్ లేకపోతే ఏదో హైట్ ఇస్తాడండి, ఏదో వాడి కాంటిస్తాడు. కానీ మనం బాగా గమనించుకోవాల్సి ఉంటుంది. ఇది ఎన్సీఆర్టీ బుక్స్లో పర్ఫెక్ట్గా ఆన్సర్ అండి. తర్వాత మనం ఇప్పుడు చెప్పారు చూడండి, ఒక క్రీడాకారుడు ఒక ఒలింపిక్స్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఎదగాలంటే మినిమం పరిశోధకులు అంటే శాస్త్రవేత్తల ప్రకారం 10 సంవత్సరాలు లేదా 10,000 గంటలు శ్రమించవలసి ఉంటుంది. నంబరింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి, ఒకసారి గమనించాలి సోదరులు. అలాగే చూడండి టెర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ మన ఫిజికల్ ఎడ్యుకేషన్లో. మీకు అవి అన్నీ కూడా A to Z ఫిజికల్ ఎడ్యుకేషన్లో అన్ని క్లాసెస్ కూడా మేము వివరిస్తాము. అలాగే మీకు త్వరలో బ్యాచ్ కూడా నిర్వహించబోతున్నాము. తర్వాత మే 1st వీక్ శ్రీకాకుళం జిల్లా నరసనపేట ప్రారంభిస్తున్నామండి. ఎవరికైనా సరే డౌట్ ఉన్నా సరే, ఒకవేళ ఆన్లైన్ కావాలన్నా ఆఫ్లైన్ కావాలన్నా సరే కాంటాక్ట్ చేయగలరు. కామెంట్ బాక్స్లో ఆల్రెడీ మా ఫోన్ నెంబర్ ఉంటాయండి, కాంటాక్ట్ చేయొచ్చు. తర్వాత EMRS అనేటువంటి నోటిఫికేషన్ మనవి 1480 ఓవరాల్ ఇండియా, అది కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. మంచి మెటీరియల్తో ఎన్సీఆర్టీ అకాడమిక్ బుక్స్, ఎన్సీఆర్టీ బుక్స్, ఎన్నో బుక్స్ రెఫర్ చేసి మేము మంచి కంటెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము A to Z అనేటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. అయితే మీరు మాత్రం కొంచెం మాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని అందరినీ ప్రార్థిస్తున్నాను. ఓకే, ఇప్పుడు రిక్వెస్ట్ చూడండి. ఇక్కడ చూడండి ట్రైనింగ్ సైకిల్ గమనించగల సోదరులు. ఓవర్లుక్లో ఇక్కడ 10 మంత్స్ డేస్ మంత్స్ చూడండి. ఇక్కడ 1 year మంత్స్ డేస్, ఇవి తేడాన్ని కొంతమంది ఓవర్లుక్లో పెట్టేస్తుంటారు. అది కూడా కొంచెం గమనించండి. వీటి పెట్టేటప్పుడు మైక్రో వచ్చేటప్పుడు డేస్లో ఉంటుందండి. మెసో మ్యాక్సిమం మంత్స్లో ఉంటుంది. మ్యాక్రో వచ్చేటప్పటికి ఇయర్లో ఉంటుంది, 12 months అబౌవ్ ఉంటుంది. ఓకేనా, మన సోదరులు గమనించగలరు. ఈ మెసోసైకిల్ మ్యాక్రో సైకిల్ గురించి చాలా తక్కువ మ్యాటర్ చెప్పాను, చాలా డెప్త్ ఉంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, చూడండి మీకు అర్థమైంది అనుకుంటాను. ఇంటెన్సిటీ అంటే లోడ్ అంటే ఏంటి, వాల్యూమ్ అంటే ఏంటి, దాని గురించి కొంచెం తెలుసుకున్నట్లయితే మనం ఏ డిగ్రీ ఇచ్చినా సరే మనం చేయగలమని. అయితే ప్రిపరేటరీ పీరియడ్, ప్రీ కాంపిటీషన్ పీరియడ్, కాంపిటీషన్ పీరియడ్, ట్రాన్సాక్షన్ పీరియడ్, ఈ 4 పీరియడ్స్ కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మెసో సైకిల్, మ్యాక్రో సైకిల్కి సంబంధించినటువంటి సైకిల్. ఒక మ్యాక్రో సైకిల్ సంబంధించినటువంటి సైకిల్ 2 మెసో సైకిల్ అంటే 6 months 1 year అవుతుంది కదండి. అలాగే ఒక మెసో సైకిల్ అవ్వాలంటే 10 మైక్రో సైకిల్స్ కూడా పెట్టుకోవచ్చు. మనం ట్రైనింగ్ సైకిల్ ఏ విధంగా మోడిఫికేషన్ చేసుకోవాలి, అంతిమంగా మన రిజల్ట్ ఏంటి, ఒక విద్యార్థి ద్వారా ఆప్టిమమ్ పెర్ఫార్మెన్స్ బయటకు తీయాలి. అంతేనా? అంతే కదండి. థ్యాంక్ యూ సార్ వాచింగ్ దిస్ వీడియో. కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో